ప్రజలకు చేరువగా ఉంటూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తూ 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సర్పంచుల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి అన్నారు. ఏలేశ్వరం మండల సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా వారి సేవలను గుర్తిస్తూ మంగళవారం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో ఎంపీడీఓ రామరాజు వర్మ అధ్యక్షతన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే సత్యప్రభారాజా, జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబీ కూటమి శ్రేణులతో కలిసి సర్పంచ్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ ఆయా గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు చేసిన కృషి అభినందనీయమన్నారు. భవిష్యత్తులో వారు మరెన్నో పదవులు చేపట్టి గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు, సుంకర సత్యనారాయణ, బుద్ధా సూర్యప్రకాష్, బీసెట్టి అప్పలరాజు, సూతి వీరకృష్ణ ప్రసాద్, యజనగిరి ప్రసాద్, బస్సా ప్రసాద్, మైరాల కనకారావు, పలివెల శ్రీనివాస్, పెంటకొట్టు శ్రీధర్, పసల సూరిబాబు, నూకతాటి ఈశ్వరుడు, మండల పరిధిలో సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ నుంచి అయితే అనేక నిధుల్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్న అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. వారి మొహాలు ఈరోజు వారు చెబుతున్నప్పుడు నిజంగా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇది పదవీ కాలం పూర్తయ్యేలోపు మనం ఏం చేసామని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చేసిన అభివృద్ధిని మనం గర్వంగా చెప్పుకోగలగాలి. రేపొద్దున్న ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మేము ఇది చేసాం, ఆ ప్రాంతానికి మమ్మల్ని నిలబెట్టినందుకు, మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నందుకు మేము ఈ కార్యక్రమాలు చేసామని మనం గర్వంగా చెప్పుకునే స్థాయికి మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఉండాలి అన్నది మనందరి ఎవరికైనా అది ఎవరికైనా మనసులో ఉండాలి అన్నది మన అందరి అభిప్రాయం. ఈరోజు ఖచ్చితంగా నేను అనుకుంటుంది ప్రతి ప్రజాప్రతినిధి అంటే పదవీ కాలం పూర్తవుతున్న ప్రజాప్రతినిధి అందరూ కూడా మేము ఈ టైంలో చాలా చక్కని కార్యక్రమాలు చేసామని వారందరూ కూడా ఆనందంగా చెప్పుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మేమందరూ ఒకటే అనుకున్నాం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి. కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ చేస్తే వారికి మనకి తేడా ఉండదు. ముందు మనం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దాం, మన ప్రాంతాన్ని, మన నియోజకవర్గాన్ని ముందుకు డెవలప్మెంట్ లో ముందుకు పరుగులు పెడదాం అన్న ఒక లక్ష్యంతో మేమందరం పనిచేసాం. మీ అందరూ కూడా మాకు సహకరించారు. మేము అక్కడ చేయాలనుకున్నప్పుడు మీ తరఫు నుంచి మీరు చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా మీరు మాకు సహకరించి సపోర్ట్ చేసి డెవలప్మెంట్ అనేది చేసుకోగలిగాను. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. తర్వాత 2024 సంవత్సరం ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి దగ్గర 15 రోజుల తర్వాత నేను వారి దగ్గర ఏకాంతంగా కూర్చోవడం జరిగింది. మండల పరిషత్ గ్రాంట్స్ ఏంటి, మండల పరిషత్ ఘటాలు ఏంటి అని చెప్పి వారు అడగడం, నేను మండల పరిషత్ యొక్క పరిస్థితులన్నీ కూడా వివరించి చెప్పడం అన్నీ కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఆ రోజు చెప్పిన మాట ఒకటే, నేను మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెగ్గి మీ పార్టీకి వచ్చాను. మీ పార్టీకి వచ్చే ముందు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్ అంతా కూడా చాలా ఇబ్బంది పెట్టారు. మరి వాళ్ళందరికీ కూడా గ్రాంట్స్ ఆపేస్తాను, వాళ్ళందరినీ కూడా రాజకీయంగా కక్షపూర్తిగా నేను ద్వేషిస్తాను, విభేదిస్తాను, వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడతానని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గర చెప్తే ఎమ్మెల్యే కూడా నాకు సపోర్ట్ చేసి చాలా బలంగా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తే ఒకే ఒక మాట, ఏ పరిపాలన చేశారు మీరు, వాళ్ళు ఏం చేశారు, మండల పరిషత్ ఇన్ని సంవత్సరాలు మీరు పరిపాలన చేసిన తర్వాత ఏ గ్రామంలో మీరు గ్రాంట్స్ ఏమైనా ఇచ్చారా, ఆయా గ్రామాల్లో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మన మండల పరిషత్ వేదికగా ఏమైనా ఖర్చు పెట్టారా లేదని అడిగితే ఎవరో ఖర్చు పెట్టలేదని చెప్పిన మాటకి వాళ్ళు చెప్పిన సమాధానం ఉంటే, రాజకీయాలు పక్కన పెట్టండి, ఎట్టి పరిధిలో మీ ఆలోచన అన్ని కూడా తప్పు, మీరు చేయాల్సిన ఒకటే కార్యక్రమం పార్టీ రహితంగా ఎంపీటీసీ సభ్యులందరినీ కూడా సమానత్వంతో అందరికీ కూడా రూపాయి ఉంటే రూపాయి సమానంగా పంచిపెట్టడం తప్ప ఏ ఒక్కరిని కూడా